ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమార్కం అనేకదం తం తస్మై వాగీశాద్యాత్మే యన్నద్భాన్నమామి శారదా శారదా सर्वदा सर्वस्मृतिं सन्निधिं प्रतीया गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुः साक्षात् तस्मै श्री गुरवे ఇది షేర్ చేస్తాను. ఇది కనపడుతుందా? కనపడుతోందండి. యోగంధరాయణుడు ఆ బ్రహ్మచారి నుండి ఒక్కొక్కటి ప్రశ్న వేసి వివరాలు తెలుసుకుంటున్నాడు. ఉదయనుడు ఆ విధంగా వాసవదత్త మరణించింది అని భావించి చాలా దుఃఖపడుతున్నాడు అని చెప్పాడు. అలా దుఃఖపడుతుంటే మంత్రులు ఎవరు ఆయన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించలేదా? అయ్యో, ప్రయత్నించకపోవడం ఏమిటి? రుమణ్వంతుడు అనేటువంటి మంత్రి రాత్రింబవళ్ళ అర్థంతో ఉండి అతను ఉన్నట్టుగానే ఆహార విహారం కూడా అతనితోటి ఉంటూ రక్షిస్తున్నాడు తండ్రి అని చెప్పాడు. అప్పుడు వాసవదత్త అనుకుంటోందన్నమాట, దిష్ట్యా సునిక్షిప్త ఇదానీం ఆర్యపుత్ర, అంటే దైవాత్తు తన యొక్క భర్త మంచి వాళ్ళ చేతిలో, అంటే మంచి చోట, సునిక్షిప్త మంచిగా ఉండేటువంటి చోట ఉంచబడ్డాడు అని భావిస్తుంది. అప్పుడు యోగంధరాయణుడు తనలో అహో మహద్భారం ఉద్వహతి రుమణ్వాన్, రుమణ్వంతుడు చాలా పెద్ద భారాన్ని వహిస్తున్నాడు కదా. మహద్భారం, ఉద్వహతి మోస్తున్నాడు. ఎవరో రుమణ్వంతుడు. ఎందువల్ల అంటే ఈ యోగంధరాయుడికి వాసవదత్తను ఇక్కడికి తీసుకురావడం, పద్మావతికి అప్పగించడం, అంతటితో ఇతని పని అయిపోయింది. ఇంకా ఈ పైన యోగంధరాయుడి పని అయిపోయింది. కానీ రుమణ్వంతుడికి చాలా పెద్ద, వాసవదత్త మరణించింది అని ఆ ఉదయనుడు భావిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అతన్ని మామూలు స్థితికి తీసుకురావాలి, ఈ పద్మావతి తోటి వివాహానికి ఒప్పించాలి. అంచేత అతని పట్ల చాలా భారం ఉందన్నమాట. అందువల్ల అనుకుంటున్నాడు యోగంధరుడు. కుతః, ఎందువల్ల అంటే ఆ రుమణ్వంతుడికి పెద్ద భారం అని ఎందుకన్నాము అంటే చెబుతాడు. సవిశ్రమో హ్యయం భార ప్రసక్తస్తస్య శ్రమ తస్మిన్ సర్వమధీనౌ యత్రాధీనో నర. సవిశ్రమ హి అయం భార, అంటే ఈ భారము అంటే తాను వహించినటువంటి భారం, అంటే యోగంధరుడి యొక్క భారం. ఇది సవిశ్రమ,
అంటే విశ్రాంతితో కూడిన భారం. అందువల్ల ఇక్కడ వాసవదూతను అప్పగించే ఇప్పుడేం పని లేదు. మళ్ళీ చివరి దాకా మళ్ళీ వివాహం అయ్యాక వాసవదూతని ఆ ఉదయనుడికి అప్పగించేయడం అప్పుడు పని. అంతవరకు ఇతనితో పని లేదు కాబట్టి అతనికి విశ్రాంతి అనమాట యోగంధరాయుడికి. అంచేత తన యొక్క భారం అయం భార అంటే నేను వహిస్తున్నటువంటి ఈ భారము సవిశ్రమ, విశ్రమేణ సహిత సవిశ్రమ అంటే విశ్రాంతితో ఉన్నది. అతనిదైతే మాత్రం చాలా పెద్ద భారం. ప్రసక్త తస్య తు శ్రమ, అతడికి ఆ రుమణవంతుడికి శ్రమ ప్రసక్త అంటే చాలా శ్రమ ప్రసక్తమైంది. అంటే శ్రమ అతనికే కలుగుతుంది, అతనికే ఏర్పడింది అనుకున్నాడు. తస్మిన్ సర్వ అంటే తస్మిన్ సర్వమధీను ఎత్ర అధీనో నరాధిప. ఎందుకంటే రాజుని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత బ్రహ్మణవంతుడి మీద పడింది. అంచేత ఎత్ర ఎవని ఎందైతే నరాధిప అధీన, నరాధిపుడు అంటే రాజు ఉదయుడు అధీనంలో ఉన్నాడు. ఎవరి అధీనంలో ఉన్నాడు? ప్రస్తుతము బ్రహ్మణవంతుడు అధీనంలో చూసుకుంటాడు. కాబట్టి తస్మిన్ సర్వం అధీనం, అతని మొత్తం ఈ అనుకున్నటువంటి కార్యక్రమం అంతా అతని చేతిలోనే ఉంది, అధీనంలోనే ఉంది. ఎందుకంటే ఆ రుమణవంతుడు ద్వారా ఈ ఉదయనుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాలి. అలా అంగీకరించి ఆ వివాహం అయితే మళ్ళీ ఉదయనుడు చక్రవర్తి అవుతాడు, తన రాజ్యాన్ని తాను పొందుతాడు. కాబట్టి ఈ రాజు ఉదయనుడి మొత్తం కార్యం అంతా కూడా తాను సాధించదగినటువంటి కార్యం అంతా కూడా తన అధీనంలోనే ఉంది. కాబట్టి రాజు సుధం రుమణవంతుడి అధీనంలో ఉన్నాడు కాబట్టి మొత్తం పని అంతా కూడా రుమణవంతుడి అధీనంలోనే ఉంది. గురువు గారు కొంచెం అంతే వస్తుందండి. మీ టోన్ బాగా కట్ అయిపోతుంది. బాగా కట్ మీ కట్ అయిపోతుంది. నా వాక్యం కట్ అయిపోతుంది. అంటే మరి అక్కడికి వినిపించడం లేదు సరిగ్గా మహోదయ. అది మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలండి. మిగతా వాళ్ళు ఆన్ అయినప్పుడు గురువు గారిది తగ్గుతుంది, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకుంటే బాగానే ఉంటుందండి. ఎందుకంటే అందరూ మ్యూట్ లోనే ఉన్నారు కదా, అందరూ మ్యూట్ లోనే ఉన్నారు. అది చెవిలో పెట్టే విషయం కూడా పెట్టున్నారు మరి. ఇది నేను ఈ ట్యాబ్ లో చెప్తున్నాను. ప్రస్తుతం అంటే హైదరాబాద్ లో లేను, అందుమూలాన్ని ట్యాబ్ ఉపయోగించి చెబుతున్నాను ప్రస్తుతం. ఇప్పుడు బాగానే ఉంది గురుగారు. ఇందాక వేరే ఇద్దరు వేరే ఆయన మ్యూట్ లో లేరండి, అందువల్లే బ్రేక్స్ వస్తున్నాయేమో. మన్యం అనే ఆయన. సరే, ఈ వాటికి మరి కొంచెం ఈ ఇబ్బంది ఉన్నా సహించండి. మళ్ళీ వారం కావస్తే మళ్ళీ ఇంకొంచెం పునశ్చరణ మళ్ళీ చెప్తాను కావచ్చు. సరే, సవిశ్రమోహి అయం భార అంటే తాను వహించేటువంటి ఈ భారము సవిశ్రమ విశ్రాంతితో కూడింది. ప్రసక్త తస్యతు శ్రమ, తస్యతు అంటే ఆ రుమణవంతుడికైతే శ్రమ ప్రసక్త చాలా శ్రమ అతడికి కలిగింది. అతనికి ఆ శ్రమ ప్రసక్తమైంది అంటే అతను నిర్వహించవలసినటువంటి బాధ్యత అతని మీద పడింది. అందువల్ల అతడికి ఎక్కువ శ్రమ. ఎందువల్ల అంటే అదే ప్రతిపాదన చేస్తున్నాము అని అర్థం. నరాధిప అసు అంటే ఉదయనుడు ఎత్ర అధీన, ఎవనికైతే అధీనంలో ఈ రాజు ప్రస్తుతము అధీనంలో ఉంది. కాబట్టి తస్మిన్ సర్వం అధీనం, అతనికే సమస్తము అధీనమై ఉంది. అంటే తాను అనుకున్నటువంటి కార్యక్రమం అంతా కూడా ప్రస్తుతం రుమణుడి చేతిలో ఉంది, అతడి అధీనంలో ఉంది. ప్రకాశం
ఈ మాట లోపల అనుకున్నాడు, పైకి చెబుతున్నాడు. అతభో పర్యవస్థాప్త ఇదానీం స రాజా. ఇప్పుడు ఆ రాజు మామూలు స్థితికి తీసుకురాబడ్డా అంటే బ్రహ్మచారి అంటున్నాడు. తదిదానీం నజాని, నాకు ఆ విషయం తెలియదండి. ఇదానీం తత్, ఆ విషయం నజాని, నేను ఎరుగను. ఇహతయా సహ హసితం, ఇహతయా సహ కథితం, ఇహతయా సహ పర్యుషితం, ఇహతయా సహ కుపితం, ఇహతయా సహ శయితం ఇత్యేవం విలపంతం తం రాజా. అంటే వాసవదత్త మరణించింది అనేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి రాజు ఆమెతో గడిపినటువంటి ఆ రోజులు, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాల్లో వాళ్ళు ఎలాగ తిరిగారు, లేదా ఏ పని చేశారు, వాటిని తలుచుకుంటాడు ఆయన. కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయా ప్రదేశాల్లో తాను చేసినటువంటి పనులు అతనికి గుర్తుకొస్తున్నాయి అనమాట. ఇహ తయాసహ సితం, ఇక్కడే ఆమెతో పాటు నేను నవ్వాను అన్నాడు. ఇహ తయాసహ కథితం, ఇక్కడే ఆమెతో నేను ఇలా మాట్లాడాను అనుకుంటాడు. ఇహ తయాసహ పరీక్షితం, ఇక్కడే ఆమెతో పాటు ఇక్కడ కూర్చున్నాను అనుకుంటాడు. ఇహ తయాసహ కుపితం, ఇక్కడ ఆమెతోనే కోపడ్డాను. ఇహ తయాసహ శయితం, ఇక్కడే ఆమెతో పాటు నేను ఇక్కడ నిద్రించాను. ఇలాగా అంటే అదే వరకు వాసవదత్తతో ఏ భవనంలో అయితే అతను ఉన్నాడో అక్కడే ఉంటున్నాడు. కాబట్టి అతడు నిత్యం ఆ సంచరించేటువంటి ప్రదేశాల్లో ఆమె ఉన్నప్పుడు ఏవేవి పనులు చేసాడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొచ్చి ఆ విధంగా భావిస్తున్నాడు. ఇక్కడే ఉన్నాను, ఇక్కడే మాట్లాడే అని అనుకుంటున్నాడు అన్నమాట. ఇత్యేవం విలపంతం తం రాజా, ఈ విధంగా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ రాజును మహాచైర్ మహతా రాజానం మహాచైహి మహత్యేన, ఆ మంత్రులు ఏం చేశారన్నమాట, పెద్ద ప్రయత్నం చేత తస్మాత్ గ్రామాత్ గృహీత్వా ఉపక్రాంతం, ఆ ఊరిని ఇంకో చోటు తీసుకెళ్ళిపోయారు. ఎందువలంటే వాసంతో ఉన్నటువంటి చోటే ఉన్నట్టయితే ఆ రాజు ఆ దుఃఖం నుండి ఇంకా బయటపడ్డాడు. అవే గుర్తుకొస్తూ ఉంటాయి. అంచేత ఏం చేశారు, వాళ్ళంతా కూడా పెద్ద ప్రయత్నం చేత ఆ మంత్రులందరూ కూడా వేరొక చోటికి తీసుకెళ్ళిపోయారు అని చెప్తాడు. తతో నిష్క్రాంతే రాజని, ఇంకా ఆ రాజు ఊరి నుండి ఆ పట్టణం నుండి వెళ్ళిపోయిన తర్వాత రోషిత నక్షత్ర చంద్రమే నక్షత్రములు అంతరించినటువంటి రోషిత నక్షత్ర చంద్రమివ నభ, అంటే నక్షత్రములు చంద్రులు లేనటువంటి ఆకాశం లాగా. ఆకాశం శూన్యంగా ఉంటుంది, నక్షత్రాలు చంద్రుడు ఉంటే ఆకాశం అందంగా ఉంటుంది, అవి లేకపోతే శూన్యంగా ఉంటుంది. అలాగా అంటే అందంగా ఉండదు. అంచేత సంవృత సగ్రామం, ఆ రాజు లేనటువంటి ఆ నక్షత్రములు చంద్రుడు లేనటువంటి ఆకాశంలా అరమణీయ అందవిహీనంగా తయారయ్యాడు. అందువల్ల తతహమపి నిర్గత అస్మి, అందువల్ల ఆ గ్రామం నుండి నేను కూడా బయటికి వచ్చేసాను. అందుచేత నాకు తెలియదు. ఆ గ్రామం నుండి ఆ మంత్రులు రాజును మరొక చోటికి తీసుకెళ్ళిపోయారు. రాజు లేనటువంటి గ్రామం శూన్యమైనట్టుగా అనిపించింది. అందువల్ల నేను కూడా అక్కడి నుంచి వచ్చేసాను. కాబట్టి తదిదాని మాట. అందువల్ల ఇప్పుడు నేను ఆ రాజు మామూలు స్థితిలో వచ్చాడా అనే సంగతి నాకు అన్నాడు. అప్పుడు తాపసి నకలు గుణవాన్ సకలు గుణవాన్ నామ రాజా య ఆగంతుకేనాపి అనేన
ఏవం ప్రశస్యతే అంటే కొత్తగా ఊరికి చదువుకోవడానికి వచ్చినటువంటి ఇతని చేత కూడా ఈ విధంగా ఆ రాజు ప్రశంసింపబడుతున్నాడు అంటే అతడు చాలా గుణవంతుడు కదా అదనమాట. ఆగంతుకేన అనేన అపి ఏవం ప్రశస్యతే. ఆగంతుకుడు అంటే ఆ ఊరు కొత్తగా వచ్చిన వాడు ఈ బ్రహ్మచారి చదువుకోవడానికి వెళ్ళాడు. అంతకుముందు నుంచి అక్కడ ఉండి ఆ రాజు గురించి తెలుసుకున్నవాడే కాదు. అయినప్పటికీ కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఈ వ్యక్తికి బ్రహ్మచారికి రాజు పట్ల అంతటి గౌరవం కలిగింది. అంచేత రాజును ఆ విధంగా ప్రశంసిస్తున్నాడు. కొత్తగా వచ్చినటువంటి ఇతని చేత కూడా ఆ రాజు ఈ విధంగా ప్రశంసింపబడుతున్నాడు అంటే ఆ రాజు చాలా గుణవంతుడు అయి ఉండాలి అంటోంది ఆవిడ, పెద్ద ఆవిడ. సకలు గుణవాన్ అంటే ఆ రాజు చాలా గుణములతోటి మంచి గుణాలతోటి ప్రసిద్ధుడైన వాడు కదా. అందుకే కొత్తగా వచ్చినటువంటి ఇతని చేత కూడా ఆ రాజు ప్రశంసింపబడుతున్నాడు అని అంది. ఇప్పుడు చేటి భర్తృదారికి ఇన్నుకలు అపరా శ్రీతస్యాస్తంగ విష్యతి. ఇప్పుడు చూడండి ఈ పక్కన చిరికెత్తి తినగా ఉన్నది. వీడేమంటోంది పద్మావతి తోటి, ఆ రాజు పెళ్లి చేసుకుంటాడా అని తాత్పర్యం. ఎవరైనా మరొక స్త్రీ ఆమె చెయ్యి అతని చెయ్యి గ్రహిస్తుందా? పాణిగ్రహణం. పాణిగ్రహణం అంటే వివాహం. చేత కిన్నుకలు అపరా స్త్రీ వేరొక స్త్రీ తస్య హస్తం గమిష్యతి కిం అన్నమాట. అతని యొక్క చేతిలోకి ప్రవేశిస్తుందా అంటే అన్నమాట. అతని చేతిలో ప్రవేశించడం అంటే అతని చేత స్వీకరింపబడుతుందా? భర్తృదారికి అంటే అక్కడ భర్తృ దగ్గర రా కింద తాపడాలి, కా కింద పడింది, తర్వాత మారుద్దాలండి. PDF కదా, దీంట్లో ఇప్పుడు మార్చడానికి. భర్తృదారికి రాజకుమారి అని చేతి సంబోధిస్తుంది. ఇన్నుకలు అపరా స్త్రీ తస్య హస్తం గమిష్యతి అంటే వేరొక స్త్రీ అతని చేతిలోకి వెళుతుందా అంటే అతన్ని వివాహం చేసుకుంటుందా అంటే వేరే మామూలుగా తిరగేసి అర్థం చేసుకుంటే అతడు మరొక వివాహం చేసుకుంటాడా అన్నట్టుగా. అయితే అతడు చేసుకుంటాడుగా ఈ తెలివిగా ఏం చేసింది, పద్మావతి తోటి ఈ చెలికత్తి తెలివిగా ఏమంటుంది, మరొక స్త్రీ అతని హస్తాన్ని స్వీకరిస్తుందా అని అడిగింది. అంటే ఏమిటంటే ఒక వివాహం అయ్యి భార్య మరణించినటువంటి వ్యక్తిని ఎవరైనా స్త్రీ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతుందా అన్నమాట. ఉద్దేశ్యంతో అడిగింది అన్నమాట. అంటే పద్మావతి ఆత్మగతం తనలో మమ హృదయేన ఏవ ఇవ మమ హృదయేన ఏవ సహమంత్రితం. ఏవా కాదులండి, అక్కడ కూడా ఇవ. మమ హృదయేన ఇవ సహమంత్రితం అంటే నా హృదయంతో మాట్లాడినట్టుగా ఉంది. అంటే తన అభిప్రాయం అటువంటి అభిప్రాయం కలిగింది. అందుచేత నా ఈ చెలికత్తి నా మనస్సుతో మాట్లాడినట్టుగానే ఉంది అంటే తన మనస్సులో మాత్రం చెలికత్తి ఇప్పుడు పైకంది అనే అభిప్రాయం అన్నమాట. బ్రహ్మచారి ఆపృచ్ఛామి భవంతు గచ్ఛామి స్థావతు. అయ్యా మీ అందరి దగ్గర అనుమతి అడుగుతున్నాను. ఆపృచ్ఛామి అంటే అనుమతిని అడగడం. వెళ్ళొస్తానండి అంటే మాట్లాడు, లేకపోతే ఇంకా సెలవు తీసుకుంటానండి అనుకుంటాం మనం తెలుగులో మాట్లాడండి, లేదా వెళ్ళొస్తా అంటూ. అది చేతి గచ్ఛామి స్థావత్, ఇక్కడ వెళుతున్నారు మాకు అనుమతించండి అని ఉద్దేశం. ఉభో గమ్యతాం అర్థసిద్ధయే, వీళ్ళు రండి అన్నారు. అక్కడ యోగంధరాయణుడు కంసుకి ఇంతసేపు యోగంధరాయణుడు మాట్లాడు. అంచేత ఆ కంసుకి అంతకుముందు మాట్లాడు.
వాళ్ళిద్దరూ కూడా గమ్యతాం అర్థసిద్ధయే, ఈ యొక్క కార్యం సిద్ధించడం కొరకై వెళ్ళబడుగాక అంటే మీరు వెళ్ళండి అని తాత్పర్యం. బ్రహ్మచారి తథాస్తు అలాగే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు నిష్క్రమించాడు. యోగంధరాయణ సాధు అహమపి తత్ర భవత్యా అభ్యనుజ్ఞాతః గంతుమిచ్చామి. సరే, నీ కూడా బాగుంది, సాధు అంటే మంచిది, బాగుంది. అహమపి తత్ర భవత్యా అభ్యనుజ్ఞాతః, పూజ్యురాలైన పద్మావతి యొక్క అనుమతి స్వీకరించినటువంటి వాడై, ఆమె చేత అనుమతింపబడినటువంటి వాడనై అన్నట్టు. భవత్యా తత్ర భవత్యా అంటే పూజ్యురాలైన ఆమె చేత, అంటే ఆ పద్మావతి చేత, అహమపి నేను కూడా, అభ్యనుజ్ఞాత అంటే అనుమతింపబడిన వాడై, గంతుమిచ్చామి వెళ్ళాలనుకుంటున్నాను కంసుకి. తత్ర భవత్యా అభ్యనుజ్ఞాత గంతుమిచ్చతి కిల. ఇక్కడ కంసుకి ఆ పద్మావతితో అంటున్నాడు, ఆయన మీ అనుమతి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు అని చెబుతున్నాడు అనమాట. తత్ర భవత్యా, ఈ తత్ర భవతి అంటే ఇంతకు కూడా చెప్పాను, తత్ర భవాన్, తత్ర భవతి, అత్ర భవాన్, అత్ర భవతి, అలాగే తత్ర భవంతః, ఈ శబ్దాలు గౌరవార్థం అన్నమాట. ఇక్కడ విడివిగా అంటే అని అర్థం చెప్పకూడదు. తత్ర భవత్యా అంటే పూజ్యురాలైన చేత అని ఉద్దేశం. అభ్యనుజ్ఞాత ప్రజ్ఞాకి దేతుపడ, అభ్యనుజ్ఞాత అంటే అనుమతింపబడిన వాడై, గంతుమిచ్చతికిల వెళ్ళాలనుకుంటున్నాడు కదా, ఆయన అనుమతించవలసింది అని ఉద్దేశం. పద్మావతి ఆర్యస్య భగినిక ఆర్యేణ వినా ఉత్కంఠిష్యతే, అంటే మీరు వెళ్ళిపోతే మీ సోదరి చాలా బాధపడుతుందేమో అని అన్నాడు. ఆర్యస్య భగినిక, ఆర్యుడైనడు ఆ యోగేంద్రాయనుడి యొక్క అర్థం. మీ యొక్క భగినిక సోదరి, ఆర్యేణ వినా అంటే మీరు లేకపోయినట్టయితే, ఉత్కంఠిష్యతే అంటే మీకోసమై బాధపడుతుందేమో అన్నాడు యోగేంద్రాయణ. సాధుజన హస్తగత ఏషా న ఉత్కంఠిష్యతి, అంటే మంచివారి చేతులు ఉండటం చేత ఆమె ఏమీ బాధపడదండి అని చెప్తున్నాడు. సాధుజన హస్తగత ఏషా, మంచివారి యొక్క చేతిలో ఉన్నటువంటిదై, అంటే మంచివారైన పద్మావతి యొక్క రక్షణలో ఉన్నటువంటిదై, నా ఉత్కంఠిష్యతి, ఎటువంటి బాధ నాకు పెట్టుకోవడం అని అంటాం కదా మన తెలుగులో, అటువంటిది ఏమీ ఆమె కలగదు, ఇబ్బంది ఏమీ లేదు. కాంసుకీయం ఆలోక్య, కంసుకితోటి అంటున్నాడు. యుద్ధము పద్మావతి అడిగింది కాబట్టి పద్మావతికి సమాధానం చెప్పాడు. మీరు లేకపోతే మీ సోదరి బాధపడుతుందేమో అని అన్నది పద్మావతి. అప్పుడు యోగేంద్రాయనుడు మంచి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అటువంటి బాధ ఏమి ఆమె అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ కంచుకి వైపు కంచుకితో అంటాడు, గచ్చామస్తావతు, సరే మేము వెళ్ళొస్తాము అంటే అంటే సాధయామస్తావతు అని, గచ్చామస్తావతు అంటే వెళుతున్నామండి అని చెప్పాడు. గచ్చదు భవాన్ పునర్దర్శనాయ, సరే మీరు వెళ్ళండి, మళ్ళీ తిరిగి రాక కోసమే, ఎందుకంటే మళ్ళీ తన సోదరిని తీసుకువెళ్ళాలి కదా, అని చేత పునర్దర్శనాయ మళ్ళీ దర్శించడం కోసమై ఇప్పుడు వెళ్ళాలన్నమాట. గచ్చదు భవాన్ పునర్దర్శన. యోగంధర తథాస్తు అట్లాగే అంచిత నిష్క్రాంత అని యోగంధరాన్ని కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు కంచుకి అంటున్నాడు, సమయ ఇదాని అభ్యంతరం ప్రవేశం. ఆ పద్మావతితో అంటున్నాడు,
ఇంకా సమయం అయింది, అంతఃపురానికి వెళ్ళిపోవాలి. చేత అంతఃపురానికి వెళ్ళే సమయం అయింది, అంతఃపురాన్ని ప్రవేశించే సమయం అయింది అని గుర్తు చేశాడు అన్నమాట పద్మావతి. అప్పుడు పద్మావతి ఆర్యే వందే వెళుతూ ఆ పెద్ద ఆవిడ తాపసి, ఆమె పద్మావతి యొక్క తల్లి ఆశ్రమంలో ఉందన్నమాట. ఆమెకి నమస్కరించి తాపసి జాతి తవ సదృశం భర్తారం స్వా. సాధారణంగా పెద్దవాళ్ళని ఎవరినైనా వివాహం కాని వాడు నమస్కరిస్తే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన నమస్కరిస్తే ఏదో సుపుత్రావాప్తిరస్తు అంటారు. ఏదో చదువు పూర్తయి ఉద్యోగం కోసం చూస్తుంటే ఏదో ఉద్యోగ ప్రాప్తిరస్తు అట్లాగా. అంటే వాళ్ళు లోపల ఏదైతే అనుకుంటున్నారో తర్వాత అవస్థ అన్నమాట, దాన్ని సాధించగా వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. అంతేది ఇప్పుడు ఇక్కడ రాజకుమారి ఇంకా కన్య వివాహం కాలేదు కాబట్టి ఆమెకు వివాహం కాలేదు కాబట్టి జాతి, ఈ జాత అనేది జాత వత్స ఈ పదాలు ప్రేమతోటి పిలిచేటువంటి పదాలు అన్నమాట. తవ సదృశం భర్తారం లభస్వ మనం అంటాం కదా, చిరంజీవ నాయన అంటూ ఉంటాం. అలాగనమాట. జాతి అమ్మాయి తవ సదృశం భర్తారం లభస్వ, నీకు తగినటువంటి భర్తను నీవు పొందెదవుగాక. ఈ లభస్వ లభస్వ అనేది లోటు పశ్చిమ పురుష ఏకవచనం, లభదాతు ఆత్మనేపథ్యం అంచేత లభస్వ అంటే పొందెదవుగాక. వాసవదత్త ఆర్యే వందే తావదహం. ఆవిడ కూడా వాసవదత్త కూడా ఆ వృద్ధురాలు తాపసికి నమస్కరించింది అనమాట. తాపసి త్వమపి అచిరేణ భర్తారం సమాసాదయ. ఈమెకి వివాహమై భర్త దేశాంతరమో గ్రామాంతరమో వెళ్ళాడు. అందుచేత నీవు కూడా తొందరలోనే నీ భర్తను కలుసుకుంటావు. కలుసుకోగాక, అది కలుసుకోగలవుగాక అన్నమాట. లోట్లో అర్థం. త్వమపి అచిరేణ అంటే తొందరలో, భర్తను సమాసాదయ కలుసుకునేదవుగాక. గ్రాంధికంలో చెబితే కలుసుకునేదవుగాక. వాసవదత్త అనుగృహీత అస్మి. పెద్దవారు ఆశీర్వదించేది కాబట్టి వారి యొక్క అనుగ్రహం పొందేదని భావిస్తాను. అంచేత నేను అనుగ్రహింపబడ్డా కంచుకి. తదాగమ్యత ఇతో భవత్య. సరే ఇక మీరు రండి, ఆగమిద్దామంటే మీ చేత రావడం కర్మణ ప్రయోగం. మీరు రండి, ఇతో భవత్య. ఇట్లా ఏమిటంటే సంప్రదాయం, పెద్దవాళ్ళకి మార్గం చూపించడం వాళ్ళకి తెలుసు మార్గం అయినప్పటికీ ముందుండి ఇలాగ రండి ఇలా తీసుకెళ్తారనమాట. ఇప్పుడు కూడా అంతే కదా, మనకి ఏదో మంత్రులు వాళ్ళు వచ్చాడు ఇస్తారు, ముందు పైలట్ అంటారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తే వాళ్ళు వెళ్తారు. అలాగే ఈ సంప్రదాయం ఈ రాచరిక సంప్రదాయం అన్నమాట. అంచేత ఇక్కడ కూడా ఈ నాటకాల్లో రాజు కానీ రాజకుమారి కానీ లేదా పట్టమహిషి కానీ ఇలా పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇలా దారి చూపిస్తుంటారు అన్నమాట. ఇతో భవచ్చ ఇలా చేసి ఇలా రండి అని చెప్తారు. సంప్రతి అంటే పైన ఇక మనం అంతఃపురానికి వెళ్ళే సమయం అయింది అని చెప్పాడు కదా, దానికి కారణం ఏమిటి అంటే కింద చెబుతున్నాడు. అంటే సాయంకాలం అయిపోతుంది, సూర్యాస్తమయ సమయం అయింది అని చెప్పి వర్ణన చేస్తున్నాడు. ఖగావాసు పేత
సలిలమవగాఢో మునిజనః ప్రదీప్తోగ్నిర్భాతి ప్రవిచరతి ధూమునివనం పరిభ్రష్టో దూరా రవిరపి సంక్షిప్తకిరణః రథం వ్యావర్త్యాసౌ ప్రవిశతి శనైస్తశిఖరం. సూర్యాస్తమయ సమయానికి ఏ ఏ సన్నివేశాలు జరుగుతాయో అవి చెబుతున్నాడు. ఖగాః వాసుపేత, పక్షులన్నీ కూడా, ఖగము అంటే పక్షి, ఖం అంటే ఆకాశం, ఖే గచ్చతీతి ఖగః ఆకాశంలో వెళ్ళేది అని అర్థం. మీకు ఈ ఖగ శబ్దము సూర్యుణ్ణి చెప్పేటప్పుడు కూడా ఖగః పూషా స్థిమాన్ అని ఆ సూర్యుడు కూడా ఖగః అంటే ఆయన కూడా ఆకాశంలో సంచరిస్తాడు. ఇక్కడ పక్షులు ఆకాశంలో సంచరిస్తాయి. అంచేత ఖగా అంటే పక్షులు. వాసుపేత, తమ తమ యొక్క నివాసానికి అవి చేరిపోయి సాయంకాలం అయ్యేసరికి పక్షులు ఏం చేస్తాయి, అవి నివసించేటువంటి వృక్షాలు తిరిగి వచ్చేస్తాయి. సలీలం అవగాహు మునిజనః, అలాగే సాయంకాలం మునిజనుడు, ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తపస్సులు అవి సాయంకాలమైన ఆ సాయంకాలం చేయలేనటువంటి వాటి కోసం స్నానం చేస్తారు. అంచేత ఈ మునిజనులంతా సలిలం అవగాహన అంటే నీటిలో అవగాహన చేస్తున్నారు. అవగాహన అంటే నీటిలో 1215 రాయదుర్గం పోలీస్ స్టేషన్. అయితే కొంచెం అమౌంట్ తక్కువ చూపించిన వారం 60 కిలోమీటర్ 100 రూపీస్ ఇస్తాయి. రెగ్యులర్ పోయే కదా నేను రోజు సిటీలోకి వెళ్ళి పెట్టుకోండి. అదే చెప్పండి. పెట్టుకోండి. ఉందండి మన్యం గారు, మెనేజ్ కూడా ఏమి ఏదో ఆన్ చేశారు, అది పెట్టుకోండి. సరే సరే అండి, ఓకే సారీ. సరే. శరీరం అవగాఢ మునిజన, కాబట్టి ఈ తాపసజ్జనులందరూ కూడా సాయంకాలం చేయవలసిన కృత్యం కోసం స్నానాలు చేస్తున్నారు. ప్రదీప్తోగ్నిర్భాతి, అలా స్నానం చేసినటువంటి వాళ్ళు తర్వాత అగ్నిహోత్రం. ఈ అగ్ని కార్యం అనేటువంటిది ప్రాతకాలం సాయంకాలం చేస్తుంటారు. అందుచేత అగ్ని ప్రదీప్త అగ్ని భాతి అంటే ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని ప్రకాశిస్తోంది. అలాగే ప్రవిచరతి మునివనం, ఈ అగ్నిహోత్రం దాంట్లో వేసేటువంటి ఆహుతులు అటువంటి మనకు కూడా వస్తుంది. ఆ పొగంతా కూడా ఈ తాపసాశ్రమం అంతా వ్యాపించింది. ప్రవిచరతి ధూమ మునివనం, ఈ మునులు ఉండేటువంటి ఈ వనంలో ఆ పొగ ప్రవిచరతి సంచరిస్తోంది. అంటే అగ్నిహోత్రాలు చేస్తున్నారు కాబట్టి దాని నుండి వచ్చేటువంటి పొగ ఆశ్రమం అంతా వ్యాపిస్తుంది. పరిభ్రష్టో రవిరపి చ సంక్షిప్తకర్ణః సంక్షిప్తకిరణః, రవి అపి సూర్యుడు సంక్షిప్తకిరణః అంటే తన యొక్క కిరణాన్ని సంహరించుకుంటుంది. సూర్యుని యొక్క ఆ కిరణములు సాయంకాలం అయినటువంటి ఆ కిరణం అంతకు ముందు మధ్యాహ్నము లేదా ఉదయాన్ని ఆ కిరణములు ప్రసరిస్తూ ఉండడం అనేది మనకి కనపడుతుంది. సాయంకాలం వచ్చేసరికి అటువంటి కిరణములు మనకి కనపడవు. అంచేత సంక్షిప్త కిరణ అంటే ఉపసంహరించుకున్నటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. సంక్షేపం చేసుకోవడం, కనెక్కి చేసుకోవడం లేదు. అలా చేసినటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. అతడు కూడా దూరాత్ పరిభ్రష్ట అంటే దూరము నుండి జారినటువంటి వాడై, అంటే ఎంతో దూరం ప్రయాణించాడు. సూర్యుడు ఉదయం మనం తూర్పు అంటాం కదా, ఆ తూర్పును ఉదయిస్తున్నాడు, పడమరికి చేరుకుంటాడు.
చేత ఎంతో దూరం నుండి పరిశ్రమించినటువంటి వాడై రథం యావర్త్య, రథాన్ని వెనక్కి తిప్పడం. రథం యావర్త్య అంటే ఇంక ముందుకు వెళ్ళకుండా తిప్పినటువంటి వాడై సౌ శనై మెల హస్తశిఖరం ప్రవిశతి, హస్తాచలాన్ని ప్రవేశిస్తున్నాడు. మనం ఇటు పడమర భూమి గుండ్రంగా ఉంది కదా, అంటే దీనికి దిక్కులు ఎలాగా? అయితే మనం గుర్తుపట్టడం కోసం ఒక గుర్తు కోసం ఇది ఏర్పాటు చేశారు. సూర్యుడు కనపడితే ఉదయించేటువంటి చోట తూర్పని, సూర్యుడు అస్తమించే పడమరని గుర్తు పెట్టుకుంటాం. అందుచేత ఆ ఉదయాచలం నుండి అస్తాచలానికి ప్రయాణం ప్రతిదినం మనకి కనపడేటువంటి. అందుచేత ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడం ఏముంటుంది, సూర్యుడు నిరంతరము పరిభ్రమిస్తూనే ఉంటాడు. అయితే మనకి ఇప్పుడు మనకి విజ్ఞానం పెరిగింది కాబట్టి మనకి తెలుసు, ఇప్పుడు మనకి అస్తమిస్తే ఆ అమెరికాలో ఉదయిస్తున్నాడు, వాళ్ళకి అస్తమిస్తే మనకు ఉదయిస్తున్నాడు. అంటే మొత్తం మీద ఎక్కడో ప్రదర్శిస్తూనే ఉంటాడు, నిరంతరము వెలుగుతూనే ఉంటాడు, లేకపోవడం. అందుచేత రథాన్ని మళ్లించి ఆయన మెల్లగా ఆ హస్తాచలాన్ని చేరుకుంటున్నాడు అని. సాయంకాలం అయింది అని ఉద్దేశం. సాయంకాలం అయింది, చీకటి పడుతుంది కాబట్టి ఈ అంతఃపుర స్త్రీలు కాబట్టి అక్కడి నుంచి ఆశ్రమానికి వచ్చాం మనం, కాబట్టి ఇంకా అంతఃపురంలో ప్రవేశించే సమయం అయిపోతుంది అని పైన కంచుకి పద్మావతికి అందుకోసం చెప్పాడు అనమాట. దానికి కారణం అది, సాయంకాలం అయిపోతుంది, ఇంటికి చేరుకోవాలి. పైన ఎవరు వాళ్ళు సాయంకాలం అయితే పక్షులు తమ తమ నివాసాలకు చేరి, అలాగే సాయంకాలం ఈ మునులు కూడా సాయంకాలం చేయవలసినటువంటి కృత్యం కోసం స్నానాలు చేస్తున్నారు, అలాగే సాయంకాలం చేయవలసిన అగ్నిహోత్రం చేస్తున్నారు. సూర్యుడు కూడా సాయంకాలం అయింది కాబట్టి అస్తాచలానికి వెళ్తున్నాడు. అంచేత మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు అన్నమాట. నిష్క్రాంత సర్వే ఇది ప్రథమోంక. ఆ విధంగా అయిన తర్వాత అందరూ నిష్క్రమించారు. ఈ ప్రథమాంకం ఇప్పటితో అయిందనమాట. గురువు గారు, ఖగహ అంటే సూర్యుడు అనే దాన్ని కూడా చెప్పారు, కొంచెం అది చెప్పరా? ఖగహ అంటే సూర్యుడు అనే అర్థం కూడా ఉందాం. దానికి విగ్రహవాక్యం ఎలాగ మహోదయ? కే ఖే గచ్చతి ఇది ఖగహ, ఏ గచ్చతి ఇది ఖగహ. ఖ అంటే ఆకాశం అని చెప్పాను కదా, ఖం నపుంసలింగం. దానికి వ్యాకరణంలో సప్తమ్యాం జనేర్డః ఉంటుంది. మహోదయ సప్తమ్యం? సప్తమ్యాం జనేర్డః అంటే సప్తమ్యంతం పదంగా ఉండగా జన్ అనే, అలాగే జన ధాతువుకి డహ అనే ప్రత్యయం వచ్చింది. ఆ ప్రత్యయము ఇలాగా గమ్ముల ధాతు మీద కూడా వస్తుంది అనమాట. అంచేత హే గచ్చతి అన్నప్పుడు హే అనేది సప్తమ్యంతం. సప్తమ్యంతం ముందు చెప్పినప్పుడు, పదంగా చెప్పినప్పుడు ఆ ధాతు మీద డా అనే గమ్ము మీద డా వస్తే గమ్ము డా మధ్యలో ఈ డా ఉంటుంది. ఈ గమ్ములో ఉన్న అమ్ అనేది లోపించిపోతుంది. అంచేత ఖగహ అని తయారవుతున్నాను. అలాగే మహోదయ. సరే గురుగారు, చెప్పండి. అవగాహ అవగాఢ రెండిటికి అర్థం ఒకటేనండి? ఏమిటంటారు? అవగాహను అవగాఢ రెండు అర్థం ఒకటేనండి? అవగాహం అంటే ములగడం, అది అవగాహ అన్న గాఢ అన్న ఒకటేనా? అవగాహన ఒకటి. అలాగే. ఒకటేమో ఘై ప్రత్యాంతం, ఒకటేమో లిట్టు ప్రత్యాంతం, అంతే తేడా. రెండింటికి అర్థం ఒకటే. అస్తు మహోదయ.
అలాగే. గురువు గారు ఆ, ముందుకే యావత్త సమయం ఇంకా అసౌ టైం కదా. ఉంది కాబట్టి అంటే మనం ఇంకా ముందు చెప్పుకోవచ్చు. ఇంకా 7:11 అయింది, 7:30 దాకా చెప్పుకోవచ్చు. ఆ? సరే, ఇంకా ఏమిటి సందేహం ఏమైనా ఉందా? అవునండి, రథం వ్యావర్త సౌ అని ఉందండి. అక్కడ ఏంటి అర్థం ఏమిటి? రథం రథం వ్యావర్త్య అసౌ కదా. అసౌ ఆ, ప్రవిశతి. అంటే ఈ అసౌ అంటే ఈ సూర్యుడు రథం వ్యావర్త్య, వ్యావర్తనం అంటే వెనక్కి తిప్పడము, మళ్లించడము అని అర్థం. అంటే రథాన్ని మళ్లించాడు అని. ఇంకా ముందుకు వెనక్కి వెళ్ళకుండా హస్తాచలంలో వెళ్ళిపోతాడు. అది అంటే అస్తమించేటప్పుడు ఆ విధంగా రథం వెనక్కి తిప్పాడునా అర్థం. ఏటమ్మా? సూర్యుడు అస్తమించినప్పుడు ఆ రథం వెనక్కి తిప్పాడనా? అంతే కదా మరి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చెబుతుంటారు? మనం ఏకచక్ర ఒకే చక్రం శోభులు రథం మీద ప్రయాణిస్తున్నాడు చెబుతాం కదా. అవునండి. అంచేత ఆ రథాన్ని ఇంకా మళ్లించడం ముందు ప్రయాణం ఆచరించడం. అది ధన్యవాదాలు. అంటే ఊరికే మనకి కనపడేటువంటి దాన్ని కవులు వర్ణిస్తున్నారు. అంటే మనకి ఆయన నిరంతరము వస్తుతః ఆలోచిస్తే నిరంతరం ఆపడం అంటూ ఆగడం. అది సరే. ద్వితీయోంక, రెండవ అంకము మీకు కనపడుతుందా? ఇది మహోదయ కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనపడుతుందా? మహోదయ కనిపిస్తోంది బాగా. సరే. తతః ప్రవిశతి చేటి, ఈ రెండవ అంకంలో ఇప్పుడు మనకి అక్కడ వెనకాల అంటే ప్రథమాంకములో పద్మావతి, వాసవదత్త, యౌగంధరాయన్ వీళ్ళ ముగ్గురు ప్రధానమైన పాత్ర. వాళ్ళకి బ్రహ్మచారి వచ్చి చెప్పినటువంటి మాటలు బట్టి యౌగంధరాయన్ తన యొక్క ప్రణాళిక సక్సెస్ అయింది, సఫలమైంది అని యౌగంధరాయనుడు భావిస్తాడు. వాసవదత్త అయ్యో నేను ఇంత ప్రేమ కలిగినటువంటి భర్తని వదిలిపెట్టి రావాల్సి వచ్చిందే అని అనుకుంటుంది. భర్తకి తన పట్ల ఎంత ప్రేమ ఉన్నది అనేది ఆమె. పద్మావతి ఉదయనుడికి ఎంతటి హృదయం, ఎంతటి దయ కలిగిన హృదయం అనేది ఆమె గ్రహిస్తుంది. ఆ విధంగా ఈ పాత్రలు పద్మావతి, వాసవదత్త, యౌగంధరాయనుడు ఈ ముగ్గురు కూడా బ్రహ్మచారి మాట బట్టి వారికి అనుగుణంగా ప్రయోజనాలు పొందుతారన్నమాట. దాన్ని బట్టి మనకి ఏమొస్తుందంటే ఆలోచన, అంటే తర్వాత ఎలా ఉండొచ్చు అనే దానికి వెనకటి అంకంలో జరిగిన విషయమే తర్వాత బీజం. అంటే ఈ ప్రథమాంకంలో ఈ బట్టి పద్మావతికి కూడా ఉదయనుడి పట్ల మంచి అభిప్రాయం కలిగింది అనే సంగతి మనకి తెలుస్తుంది. తతః ప్రవేశించి చేటి, ఇక్కడ చిరికెత్తి ప్రవేశించి అనుకుంటోంది. కుంజరికే ఇంకొక చిరికెత్తి పేరు అనమాట ఆ కుంజరిక అని. కుంజరికే పుత్ర భర్తృదారికా పద్మావతి, పద్మావతి ఎక్కడుంది అని అమ్మాయిని ఈ చెలికెత్తు ఇంకొక కుంజరిక అనేటువంటి ఆమె. ఇదొక ఇప్పుడు మనం చదివేటువంటిది ఒక టెక్నిక్ నాటకాల్లో. దీన్ని ఆకాశ భాషణం అంటారు. ఆకాశ భాషితం అంటే మామూలు దాని అర్థం ఏంటంటే ఆకాశంలో మాట్లాడు. ఆకాశంలో మాట్లాడితే ఎదురుగా మనిషి లేకపోయినా మనిషితో మాట్లాడే
పూర్తిగా సంభాషణ ఉంటుంది. అవతల వ్యక్తి మాట్లాడే ఈ మొదట మాట్లాడే అవతల వ్యక్తి చెప్పిన మాటకు కూడా ఒకసారి దానికి సమాధానం వీడు చెబుతూ ఉంటుంది. అలా ఎదురుగా మనిషి ఉన్నట్టుగా మాట్లాడడం, అలా మాట్లాడితే దాన్ని ఆకాశ భాషితము అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఫోన్లో మాట్లాడే నాటకాలు చూస్తుంటారు. నాటకాల్లో ఫోన్ చేయాలనుకోండి, మనకి ఎదురుగా అతడు మాట్లాడటం మనకి వినపడుతుంది, కానీ అవతల వ్యక్తి కనపడ అవతల వ్యక్తి ఎవరితో మాట్లాడటం తెలియదు. అందుచేత ఈ రంగస్థలం మీద ఉన్నటువంటి నటుడు ఏం చేస్తాడంటే, తాను ముందు ఏదో మాట్లాడి అవతల వాడు ఏమంటున్నాడు అది హెచ్చరిస్తాడు. రేపు వస్తావా, అయితే రా అంటాడు. అంటే రేపు వస్తాను అని వాడు అవతల దాన్ని మనకి తెలియజేయాలని చూసేటువంటి ప్రేక్షకులకి అవతల వ్యక్తి కనపడ్డది, అతని మాటలు మనకి తెలియవు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫోన్లో మాట్లాడినప్పుడు ఏమవుతుందండి, ఎక్కడ ఎవరు ఎదురుగా మనకి ఫోన్ మాట్లాడుతున్నాడు, ఇతడి మాటలే మనకి తెలుస్తాయి. అంచేత అవతల వాడు ఇప్పుడు మనకి తెలియాలంటే ఇక్కడ ఉన్నవాడు ఏం చేస్తాడు, అవతల వాడి మాటలు కూడా వీడు అని తర్వాత దానికి సమాధానం వీడు చెప్తాడు. అదనమాట ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ చెలికత్తి ఈవిడ ప్రవేశించి ఇంకో ఆమెని పిలుస్తోంది. కుంజరికి పుత్రపుత్ర భర్తృదారిక పద్మావతి అని అడిగింది. భర్తృదారిక రాజకుమారి పద్మావతి ఎక్కడ ఉంది అని అడిగింది. అడిగితే ఆమె సమాధానం చెబుతుంది. అది అవతల వ్యక్తి ఏం సమాధానం చెప్తుందో ఈవిడ తర్వాత చెబుతోంది. కింభణసి ఏమంటున్నావు, ఏషా భర్తృదారిక కందుకేన క్రీడతి. ఈ రాజకుమారి ఏం చేస్తుందట, మాధవీ లతా మండపం ఉద్యానవనంలో లతా మండపం, ఆ లతలతోటి ఉన్నటువంటి మండపం అన్నమాట. దాని పక్కన బంతి ఆడుకుంటుంది. ఎవరు, ఈ భర్తృదారిక పద్మావతి. కందుకేన క్రీడతి, బంతితో ఆడుకుంటుంది అని అవతల వ్యక్తి చెప్పింది అన్నమాట. అంచేతనే ఇక్కడ చూడండి, కింభణసి ఏమంటున్నావు, ఏమంటున్నా, ఏషా భర్తృదారిక ఈ రాజకుమారి మాధవీలత పార్షద, మాధవీలత మాధవీలత పేరు, ఆ మాధవీలత ఉన్నటువంటి మండపం, ఆ మండపానికి దగ్గర పార్షద కందుకేన క్రీడతి, బంతితో ఆడుతోంది ఇది అని అని అంటున్నావా అంటే ఈ డైలాగ్ అంతా మాధవీలత కందుకేన క్రీడతి, ఇంతవరకు ఈ వాక్యం అంతా అవతల కుంజరిక ఆమె చెప్పిన వాక్యం అన్నమాట. అలా అంటున్నావా, అయితే యావత్ భర్తృదారిక ఉపసర్పామి, అయితే నేను ఆ భర్తృదారికను రాజకుమార్ని సమీపిస్తాను, రాజకుమారి దగ్గరికి వస్తున్నాను. పరిక్రమ్య 2 అడుగులు వేసింది, ఎదరికి వెళ్ళి అవలోక్య చూసి, అంటే రాజకుమారిని చూసిందనమాట. అమ్ము ఇయం భర్తృదారిక ఉత్కృత కర్ణచూలికేన వ్యాయామ సంజాత స్వేద బిందు విచిత్రికేన పరిశ్రాంత రమణీయ దర్శనేన ముఖేన కందుకేన క్రీడంతి ఇత ఏవ ఆగచ్చతి యావత్ ఉపసర్పామి. ఈమె ఆమె దగ్గరికి వెళ్ళాలని 2 అడుగులు ఎదురికి వేసేసరికి పద్మావతి ఈమెకి ఎదురుగా వస్తుందన్నమాట. అంచేత వస్తున్నటువంటి పద్మావతిని చూసి అనుకుంటుంది. పద్మావతి ఎలా ఉంది, ఇయం భర్తృదారిక అంటే ఈ రాజకుమారి ఉత్కృత కర్ణచూలికేన, కర్ణచూలికని చెవుల్లో పెట్టుకోవడం,
పూర్వకాలం అంటే అలంకరణ చేసుకునేటప్పుడు పువ్వులు తల్లో పెట్టుకుంటారు. ఈ పత్రములు ఏవైనా చెవిలో పెట్టుకుంటారు. ఈ చెవుళ్ళు అలంకరించుకోవడం అనేటువంటిది పూర్వకాలం ఉండేది. మనం ఇప్పుడైతే కొన్ని మాచిపత్రి ఆ ఆకులు పువ్వుల దండలు మధ్యలో కలిపి కడుతూ ఉంటారు. పూర్వకాలం ఈ చెట్ల యొక్క చిగుళ్ళు వాటిని అలంకరణ చేసుకునేవారు. ఆ కాళిదాసు శాకుంతలంలో 4వ అంకం కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న వృక్షాల పట్ల శకుంతల చూపించినటువంటి ఆ ప్రీతిని వర్ణించేటువంటి సందర్భంలో ప్రియవన్ ఆమె పాతున్న ప్రథమం వ్యవస్యత్యలం యుష్మాస్వపీదేషు యా నాదత్తే ప్రియమణభవతాం యా పల్లవం. అంటే ఆమె శకుంతల చిగుళ్ళు అలంకరించుకోవడం ఆమెకు ఇష్టం అయినప్పటికీ ఆ చిగుళ్ళు కోసేది కాదు అని వర్ణిస్తాడు. అంటే ఏంటి? స్త్రీలు చిగుళ్ళను అలంకరించుకోవడం అనేది ప్రాచీన కాలంలో ఉండేది. అందుకే ఇక్కడ కూడా ఈ భర్తృదారిక కర్ణచూలిక అంటాడు. ఇప్పుడు మన చెవిరింగులు ఎలా ఆ చిగుళ్ళు ఆ చెవిలో అలంకరించుకునేవారు అనమాట. అది ఏమైంది? ఈ భర్తృదారికి మరి బంతి ఆట కర్ణచూలిక కొంచెం జారిందనమాట. చెవిలో ఉన్నటువంటి అంచేది ఉత్త కర్ణచూలికేనా. అలాగే వ్యాయామ సంజాత స్వేద బిందు విచిత్రికేనా. ఇవన్నీ ఆమె యొక్క ముఖానికి విశేషణాలు. ఆమె ముఖము చూడగానే చెప్తున్నాడు ఆ పద్మావతి యొక్క ముఖాన్ని. ఆ ముఖము చూడగానే చెవిలో ఉన్నటువంటి ఆ కర్ణచూలిక జారినట్టుగా కలుగుతుంది. అలాగే కాకుండా ఆమె బంతాడటం చేత శ్రమ, ఆ శ్రమ చేత చెమట పట్టింది. ఆ చెమట బిందువులన్నీ కూడా ఆ ముఖం మీద ఉన్నాయి. అలా ఉండగా అందంగా ఉంటుంది. అంచేత వ్యాయామం చేత సంజాత పుట్టినటువంటి స్వేద చెమట బిందువు వాటి చేత విచిత్రితేనా. విచిత్రితము అంటే ఆశ్చర్యకరం చిత్రింపబడి ఉండడం అన్నమాట. అంటే ఏమిటి? ఆ ముఖానికి మీద పరుచుకున్నటువంటి చెమట బిందువులు అన్నమాట. దాని చేత ముఖం పరిశ్రాంత రమణీయ దర్శన. ఆమె చాలా పరిశ్రమించి అలసిపోయింది. ఆ అలసటలో ఆమె అందముగా కనబడుతోంది అనమాట. తెలుగులో ఒక సామెత చెబుతూ ఉంటారు, చక్కను చిక్కిన అంటే అందంగా స్త్రీ చిక్కినప్పటికీ కూడా అదొక రకమైన సౌందర్యం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా కవి ఏం చెబుతున్నాడు? పరిశ్రాంత రమణీయ దర్శనేన. ఆమె పరిశ్రమించడం చేత కలిగినటువంటి సౌందర్యం అన్నమాట. దర్శనం వచ్చి చూడటానికి కలుగుతుంది ఆవిడ యొక్క ముఖం. ఆమె యొక్క అలసటంతా ముఖం కనబడుతోంది. అలసట కూడా చేకూర్చింది అనమాట. అటువంటి ముఖం కందుకేన క్రీడంతి. ఆ బంతి ఆడు ఇత ఏవ ఆగచ్చతి. ఇటే వస్తుంది పద్మావతి అని. యావత్ ఉపసర్పామి. సరే, వెంటనే ఆమె నేను సమీపిస్తాను. ఇది నిష్క్రాంత. అంటే ఏమిటి? దీన్ని ఇంతకు ముందు చెప్పారు మీకు. ఈ ఆకాశ భాషలు అంటారని ఎదురుగా మనిషి ఉన్నట్టుగా వాళ్ళతో మాట్లాడడం. ఆ పద్మావతి దగ్గరికే వస్తుంది. ఆవిడ దగ్గరికే చెప్పి ఎప్పుడైతే అక్కడ మనకి తర్వాత ఏమవుతారంటే
వాళ్ళు పద్మావతి ఉంటుంది, పద్మావతితో పాటుగా వాసు కలవడానికి పుంజరిక అనే ఉంటుంది. ఆమె దగ్గరికి భీముడు కూడా వెళ్తుంది. ప్రవేశక గురువు గారు, ఈ అమ్ము అనేది సంస్కృత పదమేనండి? అమ్ము అనేది చూడండి, పరిక్రమ అమ్ము సంస్కృతమేనా అది? సంస్కృతము తెలుగు అని కాదు, మనకి ఆశ్చర్యంలో అన్ఎక్స్పెక్టెడ్ గా నోట్లోంచి వచ్చేటువంటి లోపల కలిగిన భావం బయటికి ఎక్స్ప్రెషన్ అనమాట. అంచేత వాళ్ళు వాడేది కాబట్టి సంస్కృతం అది ఉందనే మనం అనుకోవాలి. మంచిదండి, థ్యాంక్ యూ. అది అంటే మనం కొన్ని సంస్కృత పదాలు తర్వాత మనకి దూరమైన తెలుగులో కూడా కదా ఉన్నాయి కదా, తెలుగు పదాలు ఉన్నప్పటికీ మనం వాటిని ఇప్పుడు వాడట్లేదు. అలాగా సంస్కృత పదాలు కొన్ని ఉన్నప్పటికీ అవి వాడుకలోంచి పోయే కొన్ని కావ్యాలు దీంట్లో ఉన్నాయి. ఈయన భాషలు బాగా ప్రాచీనం కాబట్టి ఈయన దాంట్లో అటువంటివి దొరుకుతాయి. తతః ప్రవిశతి కందుకేన క్రీడంతి పద్మావతి సపరిచార వాసవదత్తయా సహా. అంచేత ఈ ప్రవేశకము అని పైన చెప్పినటువంటి దాన్ని ప్రవేశకము అని అంటారు. ఈ నాటకంలో అంటే మీకు నాటక లక్షణాలు నేను చెప్పలేదు, అదంతా కొంచెం లిటరేచర్కి సంబంధించిన అలంకార శాస్త్రానికి సంబంధించిన అంశాలు. అంత పెద్దగా మీకు వాటి అవసరం ప్రస్తుతం లేదని నేను చెప్పలేదు. అయితే నాటకంలో ఏమిటంటే కవి ఆ జరిగినటువంటి వృత్తాంతంలో ప్రధానమైనవి, రసవంతమైనవి అంకంలో ప్రదర్శించడానికి చిత్రణ చేస్తారు. అప్రధానమైనటువంటి వాటికి వేరొక విధంగా ఆ శ్రోతలకి లేదా ప్రేక్షకులకి తెలియపరుస్తారు. వాటన్నిటినీ ప్రదర్శించడం ఉండదండి. ఈ ప్రదర్శించక ఉన్నటువంటివి కొన్ని ప్రదర్శించకూడదు, కొన్ని అంత ప్రధానం కాదు కాబట్టి ప్రదర్శించవలసిన అవసరం లేదు. అటువంటి వాటిని ఈ శ్రోతలకి లేదా ప్రేక్షకులకి తెలియపరచడం కోసం తెలియాలి. తెలిస్తే కంటే కథంతా తెలియాలి. ఆ తెలియపరచడం కోసం అని ఒక 4 రకాలైనటువంటి పద్ధతులు ప్రవేశపెట్టారు. వాటిల్లో ఈ ప్రవేశకము అనే విష్కంభము, ప్రవేశకము, అంకావతారము, అంకాస్యము ఉంటాయి. వాటి ద్వారా ఏం చేస్తారన్నమాట, జరిగిన దాన్ని కానీ జరగబోయేది కానీ ఇలాగా సంభాషణ ఈ ప్రేక్షకులకి తెలియపరుస్తారనమాట. ఇప్పుడు ఈ పైన చెప్పినటువంటి ఈ చరిత్ర మాట్లాడిన మనకి ఏం తెలుస్తోంది? వాసవదత్త పద్మావతి ఆమె దగ్గరికి ఈవిడ వెళుతోంది అని బంతాడటం అనే విషయం మనకి తెలియపరిస్తే చాలు. ఆవిడ బంతాడటం చూపించక్కర్లేదు రంగస్థలంలో, ఎందుకంటే ప్రధానమైన విషయం కాదు. అందుకోసం తతః ప్రవిశసి కందుకే పద్మావతి, బంతాడుతూ ఇలా వస్తుంది అన్నాడు. అందుకోసం బంతాడుతూ వస్తున్నటువంటి పద్మావతి, ఆమెతో పాటుగా పరిచారకులు, తర్వాత వాసవదత్త వాళ్ళందరూ ప్రవేశిస్తారు. గురువు నమస్కారం. అయ్యా సమయం అయిందా? సమయమా సన్నమైనది. అలాగే 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 ఇక్కడికి ఆపుదామండి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. శ్రోతలు ఇక్కడికి ఆపుదాము. మనం ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఉత్కృత అంటే జారిపోతున్న దాన్ని పైకి సర్దుకోవడం అండి. ఉత్కృత
అంటే ఉత్కృతము జారిపోతున్న దాన్ని అంటే పైకి సర్దుకోవడం అనా? ఇలాగ జారిపడ్డము, ఉన్న చోటు నుంచి కదలడం అన్నమాట. అది జారిపోయిందను. నమస్కారం. జారిపడిన లేదా జారిపడి చిదిగిన అని. నమస్కారం. సరే అండి. నమస్కారం.